చెప్పండి, ఈరోజు ఆనం రామనారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడంతో మీకు ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు జిల్లాలలో ఉన్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ ఆనం కుటుంబ సభ్యులు కానీ చాలా జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనం గారిని గుర్తించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరి ఈ నెల్లూరు జిల్లాలో గత 5 సంవత్సరాలుగా ఎటువంటి తట్టాబుట్ట మట్టి వేసింది లేనే లేదు. కేంద్రం నుంచి ఏదైతే నిధులు వచ్చాయో ఆ నిధులను చూపించి మేమే ఈ నిధులను తెచ్చామని చెప్పుకొని పబ్బాలు కలుపుకున్న వాళ్ళు ఈరోజు నెల్లూరులో ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది నుంచి కడుగు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నారాయణ స్క్వేర్ అంటే నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ఆనం రామనారాయణ గారు ఇద్దరు కలిసి ఈ నెల్లూరు జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, అదేవిధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మీరందరికీ మేము చూపిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మేము విమర్శలతో పోవటం లేదు, మేము అభివృద్ధితోనే వీళ్ళందరికీ సమాధానం చెప్తాం. ఈ గెలుపు వాళ్ళకు ఒక చెంప పెట్టు అని చెప్పి నేను సభాముఖంగా తెలియపరచుకుంటాను. అనుభవం లేని రాజకీయ నాయకులకి మంత్రి పదవి గతంలో శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టడం తెలియని వాళ్ళకి శాఖలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. ఈరోజు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి చిన్న కార్యక్రమం కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. దాన్ని గుర్తుపెట్టుకున్నారు. దానికి ముందున్నటువంటి 5 ఏళ్లలో రామనారాయణ గారు 100 పడుకుల ఆసుపత్రి తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఎన్నో రోడ్లు నెల్లూరు నుంచి ఆత్మకూరు పోయేదానికి రోడ్లు పోతే సగం దావులోనే బుచ్చిరెడ్డి మండపంలో మండలంలోనే ప్రసరం అయ్యే పరిస్థితులు మనం అందరం చూసాం. మరి అవన్నీ పోయి ఈరోజు మనం ఆత్మకూరు పోవాలంటే 30 నిమిషాల్లో ఆత్మకూరుకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ గమనించిన ఆత్మకూరు వ్యాసులు ఈరోజు రామనారాయణ గారికి ఎప్పుడు వచ్చారనేది కాదనయా, బుల్లెట్ దిగిందా లేదని ఒక మాజీ మంత్రి మాట్లాడాడు. అదే మంత్రికి ఇదే సభాముఖంగా మేము సమాధానం చెప్తున్నాం అని చెప్పి తెలియపరచుకుంటున్నాం. ఈ రోజు నారాయణ గారికి అలానే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఈ రోజు మంత్రి పదవి ఇవ్వడంతో మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? నారాయణ గారికి మంత్రి పదవి రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా సీనియర్ అయిన రామనాయుడు గారికి కూడా మంత్రి పదవి రావడం సంతోషకరమైన విషయం. ఏదైతే 2014-19 కాలంలో జరిగినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై స్కీమ్ కానీ, ఇంకా అనేకమైనటువంటి పనులన్నీ కూడా వాటిలో పూర్తి కాలేదు. వాటిని 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హోల్డ్లో పెట్టేసి ఏ ఒక్క పని కూడా కనీసం 10%, 15% రిమైనింగ్ వర్క్స్ మిగిలి ఉన్నా కూడా వాటిని కూడా చేయనటువంటి పరిస్థితి కక్షతోటి వాటన్నిటిని కూడా నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఈ పనులన్నీ పూర్తి చేస్తారు అనేటువంటి ఒక ఆశతోటి నెల్లూరు నగర ప్రజలు 72,000 మెజారిటీతో నారాయణ గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 165 సీట్లతోటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇవ్వడం జరిగింది. దీనితో పాటు కేంద్రంలో ఒక మంచి కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కూడా ఉంది. కేంద్రం నుంచి సహకారం, రాష్ట్ర సహకారంతో నెల్లూరు నగరంలో ఆ యొక్క అభివృద్ధి మళ్లా పరుగులు పెట్టిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే ఆశయం, ఇదే అంశం, ఇదే భావన నెల్లూరు నగర ప్రజలు అందరిలో ఉంది. అదేవిధంగా ఈ ప్రజలు కార్యకర్తలను చైతన్యపరిచేయడానికి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యకర్తలందరూ చైతన్యపరుస్తూ ఈ మిగిలిపోయిన పనులు చేయమని పదే ఆయన కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం అందరం చూస్తున్నాం. ఈ పనులని కూడా నారాయణ గారు, శ్రీనివాసరెడ్డి గారి యొక్క నేతృత్వంలో నెల్లూరు నగరంలో పూర్తిగా జరగడానికి సందర్భంగా తెలియజేస్తారు. గతంలో అసలు అనుభవం లేని వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఎంతో అనుభవం గల అయిన ఆనందనారెడ్డి గారు ఇట్లా మంత్రి నారాయణ గారిని ఇవ్వండి, ఎట్లా ఉండబోతుందంటారు? అనుభవం లేని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి అనుభవం లేని వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చేశారు. ఈరోజు ఒక మంచి పరిపాలనా దక్షులు, దూరదృష్టి, నగరానికి ఏదైనా చేయాలా, రాష్ట్రానికి ఏదైనా చేయాలా అనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు 124 సీట్లతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఎవరైతే అనుభవం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ప్రజలు ఒక్కసారి ఇచ్చాం, మళ్ళా వాళ్ళకి అధికారం ఇవ్వకూడదని చెప్పి ఒక దీంతో ఊడ్చిపారేసినట్టు తెలియజేశారు. అదే ప్రజలు అయితే ఒక భయాందోళనగా గురై ఉన్నారు. ఒక వైసీపీ ప్రభుత్వంలో కేసులు కానివ్వండి, మానసికంగా ఒత్తిడి కానివ్వండి, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే భయంతో ఉన్నటువంటి ప్రజానీకం ఎవ్వరు కూడా బయటపడకుండా సైలెంట్ కిల్లర్స్ మాదిరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చంపేయడం జరిగింది రాజకీయంగా. ఈరోజు సంతోషంగా ఉన్నారు జనం ఏదైతే కోరుకొని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పంపించేయాలా, మంచి ప్రభుత్వం తీసుకురావాలనేటువంటి ఆశయంతో చేశారో వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా ఈనాడు
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నగరంలో నారాయణ గారు, ఈ జిల్లాలో నారాయణ గారు, ఆనందనారాయణ గారు కూడా మంచి కార్యక్రమాలు చేపడతారు. అంటే ఈ రోజు నారాయణ గారికి మంత్రి పదవి ఇవ్వడంతో మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఒక కార్యకర్తగా. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆయన కానీ 5,250 కోట్లు తీసుకొచ్చి నెల్లూరును అభివృద్ధి చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ స్కీమ్ కానివ్వండి, ఇంకా పార్కులు కానివ్వండి, కిట్ హౌసెస్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ చాలా చెప్పలేనన్ని ఉన్నాయి. అని అవన్నీ చాలా చాలా పొరవలో ఉన్నాయి. మళ్ళీ భగవంతుడి వల్ల మా గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు ముక్కుమ్మడిగా వేశారు. ఆ గవర్నమెంట్ వద్దు, మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ కావాలి, మళ్ళీ చంద్రబాబు కావాలి, చంద్రబాబు వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఒక కాన్సెప్ట్ తో ఓట్లేసడం జరిగింది. అందుకని మళ్ళీ నారాయణ గారికి, రామనారాయణ గారికి, మా జిల్లాకి 2 మంత్రి పదవి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నెల్లూరు వాళ్ళంగా మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇద్దరు మంత్రులు బాగా ఈయన ఆనం అంటే ఒక బ్రాండ్. నెల్లూరు అందరూ తెలిసిందే, 10 రోజులంతా వాళ్ళే 20 సంవత్సరాలు పరిపాలించింది. నెక్స్ట్ పొంగు నారాయణ గారు వచ్చారు. ఆయన 2014-2019 నుంచి మంత్రిగా ఉండి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి చాలా బాగా డెవలప్ చేశాడు. అదే ఆశిస్తున్నాం. అప్పుడు అదే వాళ్ళు ఎప్పుడైతే వైనాడు 175 వైనాడు కుప్పం అన్నారు, నాశనం అయిపోయారు. ఎప్పుడైతే తిక్కలలో అందరూ వైనాడు 175 అని ఒక పక్కన వాళ్ళు పోటీ చేసి ఎవరో గెలుస్తారు, గెలవకుండా ఉండరు. వైనాడు ఇంకొంచెం తక్కువ పోయింది. అసలు టీడీపీ వైనాడు 175 పోయింది, కొంచెంలో తప్పింది అంతే, జస్ట్ లో మిస్ అయింది. సింగర్ డిసీజ్ కాదు, అసలు వైనాడు 175 తెలియజేస్తాను. అది దేవుడు కొంచెం కరుణించాడు, మళ్ళీ అసహ్యంగా ఉంటుందని వాళ్ళకి 11 సీట్లని ఇచ్చారు. ఇది ఎలా ఉండబోతుంది అంటే ఈసారి ప్రతిపక్షం హోదాలో కూడా లేరు వాళ్ళు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసెంబ్లీకి ఆయన రాకపోవచ్చండి. ఎందుకంటే ఆయన తట్టుకోలేడు, ఓటమంటే తట్టుకోలేడు. ఆయన వాళ్ళు మన మంత్రులు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడు. ఆయన ఇంకేడుకు తట్టుకోగలడా? 164 అవతలు వచ్చేసి ఆయన 11 వస్తే ఇప్పుడు తట్టుకోలేక ఇంట్లో కూర్చొని ఉన్నాడు, బయటికి రావడంలా. అదే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంటికే పరిమితం అంటారు. 100% ఇంటికే ఉంటాడు. ఆయన రాలేడు, ఎందుకంటే తట్టుకోలేడు. ఆయనంతా మనం 175 ఎవరు అంటారు? పాలు కూడా, తిక్కల పాలు కూడా అలా ఏంటంటే వైనాడు 175 కుప్పం వైనాడు కుప్పం అదంటే ఆయన అనలేదు. పొలి అంతా వైనాడు అనలేదు చదువున్నాడు. ఈ రోజు కూడా తప్పది. ఎవరు గెలవాలి, గవర్నమెంట్ రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలు ఓట్లు వేసింది ఎందుకంటే మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేగాని ఉదయం లేస్తే కేసులు కొట్టడం. మా తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక్క పని కూడా వాళ్ళు సాక్షి మేము సాక్షి చేసిందని ఒకటో కనిపించారు. దారుణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు న్యాయం జరుగుంటేనే మాకు ఓటు వేయండి అని చెప్పేసి ఒక క్యాంపెయినింగ్ అది చేశారు. అది న్యాయం జరగలేనట్టేనా? 100% అండి. ఇది ప్రజా విజయం, ఇది నాయకుల విజయం కాదు, ప్రజా విజయం. ప్రజలు వేశారంటే వద్దనుకుని చీ కొట్టే వేశారు ఓటు. అందుకని ఆయనే చెప్పాడు. పాపం ఆయన చేసింటే ఏంది, చేయ లేకుండా ఇవ్వద్దని ఆయనే చెప్పాడు. దానికి మనం ఏం చేస్తాం? ఆయనే వద్దన్నాడు, అది ఇంటికి పంపించేశారు. సో 164 వచ్చాయి కదా, అదే సంక్షేమ పథకాలు వాళ్ళకి అందలేదనే కదా? 100% వాళ్ళు అందినా అందుకుపోయినా కొంచెం డెవలప్మెంట్ లేదు. అఫ్ కోర్స్ సంక్షేమం కొంతవరకు ఇచ్చింది వాస్తవమే, దాని కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ డెవలప్మెంట్ లేదు. రెండు కళ్ళు చూసుకోవాలి. ఒక కన్నే ఉంటుంది, ఇంకొక సంగతి ఏంటి? ఆ విధంగా ఏంటంటే డెవలప్మెంట్ లేదు, విజన్ లేదు. ఒక నాయకుడు కావాలంటే విజన్ ఉండాలి. విజన్ నచ్చింది అక్కడ. ఓన్లీ చుచ్చుకుంటే ఎవరండి? ఎవరు కిచెన్లో తీసుకొస్తారు? అప్పులు తీసుకొచ్చి ఎవరు వస్తారా? డెవలప్మెంట్ చేయాలి కదా. డెవలప్మెంట్ లేకే